విజయసాయి రెడ్డి గారి మీద ఏదైతే ఆరోపణ వచ్చిందో ఆరోపణ మీద ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే చెలరేగిపోయాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజాయితీ పరులు అలానే చెలరేగిపోతాడని చెప్పుకోవచ్చు. ఏదైతే మహా న్యూస్ వంశీకృష్ణ తత టీవీపై సాంబడు ఏబిఎన్ రాధాకృష్ణ దాంట్లో పనిచేసే కృష్ణ రాధాకృష్ణ వీళ్ళందరి మీద చెలరేగిపోయారు. నిజంగా మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టారా? మీరు నిజంగా మీకు తల్లిదండ్రులు ఉన్నారా? మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? మీరు మనిషి పుట్టకై పుట్టారా? మీరు నిజంగా మనుషులేనా? మీరు నిజంగా అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేదైనా తింటున్నారా? ఇలాంటి ఒక ఆడబిడ్డని రోడ్డు మీదకి ఏడ్చుకొస్తారా అనే విధంగా తీవ్రంగా అంటే సంచలన మాట్లాడారని చెప్పుకోవచ్చు. మామూలుగా నిజంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడేది 100% 100% నిజం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి మీద ఏదైతే ఆరోపణ పెట్టారో ఒక మహిళ మీ అక్రమ సంబంధం కడుపు చేశారని ఏదైతే మహాన్యూస్ ఛానల్ నిన్నటి నుంచి పదే ఛానల్స్లో విపరీతంగా డిబేట్ పెట్టడంలో సరే అదే పనిగా విజయసాయి రెడ్డి అని విపరీతంగా చేశారు. అదేవిధంగా మహా న్యూస్ ఛానల్ ఏబిఎన్ ఛానల్లో కానీ టీవీ5 ఛానల్లో విపరీతంగా అంటే చూపించారు. ఎవరికైనా బాధ కలిగిన విషయం. ఇంకొకటి ఏంది, ఆ అమ్మాయికి ఏదైతే శాంతి కుమార్ విజయసాయి రెడ్డి గారికి అక్రమ సంబంధము విజయసాయి రెడ్డి వాళ్ళే ఆమె కడుపు వచ్చింది అని చూపించడం ఎవరికైనా కానీ బాధ కలగని విషయం. అయితే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ నేను నా మీద ఎవరైతే ఏ ఆరోపణలు సృష్టించారో సృష్టించిన వాళ్ళందరినీ నేను చట్టపరంగా వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కొంటాను. ఇలా నేను వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే వంశీ అసలు అక్షరం ముక్క రాదు, పనికి మాలిన ఎదవ. అలాంటి ఎదవలు జర్నలిజం పరువు తీస్తున్నారే తప్ప మరొకటి లేదు. వాళ్ళ బతుకులు ఏంటో నాకు అందరికీ తెలుసు. వాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే ఇలాంటివి టెలికాస్ట్ చేయరు. ఇలాంటి వాటి మీద డిబేట్ పెట్టరు. అసలు ఒక మహిళ, ఒక ఎస్టీ అని మహిళ మీద ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. తండ్రికి, కూతురికి, చెల్లికి, అక్కకి సంబంధాలు కట్టి ఒక ఇలాంటి ఎదవలు జర్నలిజం వచ్చాక జర్నలిజం పరువు పోయింది. నేను ఖచ్చితంగా వీళ్ళనైతే వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అన్ని విధాల చట్టపరంగా ఎత్తుకుంటా. నా మీద ఈ ఆరోపణ కురిపించారంటే నేను ఒప్పుకునేది లేదు. నేను నిజాయితీ పరునని దేవుడి మీద కానీ ప్రమాణం చేశారు విజయసాయి రెడ్డి గారు. నిజంగా మొత్తానికైతే విజయసాయి రెడ్డి గారు సంచలనంగా రెచ్చిపోయాడనే చెప్పుకోవచ్చు. నిజంగా వంశీకృష్ణ గారిని అయితే ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పొచ్చు. ఒక మామూలు కదా ఆట ఆడుకున్నాడు. వంశీకృష్ణకి ఉచ్చబోపించాడు ఒక మాటలో చెప్పాలంటే.